హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ అలాగే బీఎస్సీ ఎంఎస్సిఎస్ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో తప్పనిసరిగా అడిగేటువంటి ప్రశ్న ఇది. అంటే జర్నలైజింగ్ ది ట్రాన్సాక్షన్స్, అంటే చిట్టాపద్దులు రాయడం అనేటువంటిది డెఫినెట్గా మీ క్వశ్చన్ పేపర్లో 11వ లెక్క కానీ 12వ లెక్క కానీ రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఎంట్రీస్ ఫామ్ చేయాలనేటువంటి విషయానికి ఈ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. రాము అండ్ కో వ్యాపారానికి సంబంధించి ఏప్రిల్ 2018 యొక్క వ్యవహారాలు క్రింది విధంగా ఉన్నాయి. వీటికి చిట్టాపద్దులు రాయండి అని క్వశ్చన్ చేశాడు. ఇది 12 మార్కుల లెక్క. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1/4/2018, అంటే ఏప్రిల్ 1న నగదుతో వ్యాపారం ప్రారంభించింది 25,000. రాము 25,000 రూపాయలతోటి వ్యాపారం ప్రారంభించాడు. కాబట్టి దీనికి పద్దు ఎలా రాయాలా అనేటువంటి విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చేసి 25,000 రూపాయలతో నగదు, 25,000 రూపాయల నగదుతో వ్యాపారం ప్రారంభించాడు. కాబట్టి ఫస్ట్ ఏప్రిల్ 1 తేదీ వరుసలో వేసి ఫస్ట్ వచ్చేసి జర్నలైజింగ్ ది ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రమేష్ అండ్ కో రాయాల. హెడ్డింగ్ అంటే రాము అండ్ కో పుస్తకాల్లో చిట్టాపద్దులు, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాము అండ్ కో రాసి డేట్, తేదీ, పర్టికులర్స్ వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, ఫస్ట్ ట్రాన్సాక్షను 1/4/2018 నగదుతో వ్యాపారం ప్రారంభించింది 25,000 అన్నాడు. రాము వ్యాపారాన్ని ప్రారంభించినాడు. కాబట్టి దీనికి ఎంట్రీ రాసేటప్పుడు ఫస్ట్ మనము ఈ విధంగా డేట్లో వచ్చేసి ఏప్రిల్ 1 అని రాసి 25,000 రూపాయలతోటి రాము వ్యాపారం ప్రారంభించాడు. కాబట్టి వ్యాపార సంస్థలో ఉండేటువంటి అకౌంటెంట్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారం ప్రారంభించినప్పుడు సంస్థలోకి నగదు వస్తుంది. కాబట్టి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. సో నగదు ఖాతా డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ 25,000. సంస్థలోకి 25,000 రూపాయలు నగదు వస్తుంది. ఎవరు ప్రారంభించారు? రాము ప్రారంభించాడు. అయితే రాము పుస్తకాల్లో టు రాము ఖాతాని క్రెడిట్ చేయకూడదు. యజమాని పుస్తకాల్లో యజమాని పేరు ఉండకూడదు. మరి ఏం రాయాలి అక్కడంటే టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి, టు మూలధన ఖాతా. ఎందుకంటే యజమానికి 2 అకౌంట్స్ ఉంటాయి. సంస్థలోకి డబ్బు కానీ, సరుకు కానీ లేదా వివిధ రకాల ఆస్తులు సమకూర్చినప్పుడు మూలధన ఖాతాలో రాస్తారు. ఇప్పుడు నగదు సమకూర్చాడు కాబట్టి యజమాని నగదు ఖాతా డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు మూలధన ఖాతా, టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి పద్దు రాయాల. టు క్యాపిటల్ అకౌంట్. ఇది ఫస్ట్ క్యాష్ వస్తుంది కాబట్టి వచ్చేస్తని డెబిట్ చేసాం. ఎవరిస్తున్నారంటే యజమాని ఆ డబ్బును సమకూర్చాడు. కాబట్టి ఆ డబ్బుని యజమాని యొక్క మూలధన ఖాతాలో రాస్తున్నాం. ఇప్పుడు నరేషన్ వచ్చేసి బీయింగ్, ప్రతి నరేషన్కి ముందు బీయింగ్ అని రాసి బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్, అంటే వ్యాపారాన్ని ప్రారంభించినందుకు. అంటే నగదు ఖాతా డెటార్ టు మూలధన ఖాతా. నగదు సంస్థలోకి వస్తుంది. సంస్థలోకి ఆ మూలధనాన్ని సమకూర్చింది యజమాని. కాబట్టి యజమాని యొక్క మూలధన ఖాతాలో రాయాలి. కాబట్టి టు మూలధన ఖాతా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అలాగనే రెండో ఎంట్రీ కానీ తీసుకున్నట్లయితే
కృష్ణకు నగదుకు అమ్మిన సరుకు. 2వ తేదీ కృష్ణకు నగదుకు అమ్మిన సరుకు. మనము సరుకు అమ్మేస్తున్నామంటే మన నుంచి సరుకు పోతుంది, నగదు వస్తుంది. కృష్ణకి నగదుకు అమ్మిన సరుకు. కృష్ణకు అమ్మిన సరుకు అంటే అరువు వ్యవహారం. కృష్ణకు నగదుకు అమ్మిన సరుకు అన్నాడు కాబట్టి నగదుకు అమ్ముతున్నాం, అంటే సరుకు అమ్ముతున్నాం కాబట్టి నగదు వస్తుంది. నగదు ఖాతా డెటార్ టు సరుకు ఖాతా. అయితే సరుకు బదులు అమ్మితే అమ్మకాలు లేదా కొంటే కొనుగోలు రాయాల. అంటే ఎంట్రీ ఏమవుతుందంటే 2వ తేదీన ఏప్రిల్ 2 అని చెప్పి రాసి సరుకు అమ్మినప్పుడు నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్. మన సంస్థ నుంచి సరుకు పోతుంది కాబట్టి టు సరుకులు ఖాతా, టు గూడ్స్ అకౌంట్ అని రాయొచ్చు. అయితే భవిష్యత్తులో సబ్సిడరీ బుక్స్లో సరుకులు ఖాతాకు సంబంధించి 8 రకాల పుస్తకాల్లో లేవు కాబట్టి అమ్మితే అమ్మకాలు, కొంటే కొనుగోలు అని రాయాలి సరుకు బదులు. ఇప్పుడు సరుకు అమ్మాం కాబట్టి టు అమ్మకాల ఖాతా అని చెప్పి రాయాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత క్వశ్చన్ పేపర్లో చూసుకొని మనకి కృష్ణకు నగదు కమ్మిన సరుకు 7,500 కాబట్టి 7,500 రాస్తాం. తర్వాత పాత చూడండి 7,500. సో క్యాష్ అకౌంట్ డెటార్ 7,500 నగదు వస్తుంది. సంస్థ నుంచి సరుకు వెళ్తుంది, పోయే ఆస్తి క్రెడిట్ చేయాలి. సో నాకు వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సరుకు అమ్ముతున్నామంటే నగదు వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తి నగదు ఖాతా డెటార్, పోయే ఆస్తి సరుకు టు సరుకు ఖాతా. సరుకు బదులు మనం ఏం రాస్తున్నాం? అమ్మితే అమ్మకాలు, కొంటే కొనుగోళ్ళు. అమ్మాం కాబట్టి అమ్మకాలు రాసాం. ఇక్కడ నెరేషన్ ప్రతిదానికి బీయింగ్ అనేది రాయాల ఇంగ్లీష్లో. బీయింగ్ గూడ్స్ సోల్డ్ అవుట్ ఫర్ క్యాష్ అని రాయాలి. బీయింగ్ గూడ్స్ సోల్డ్ అవుట్ ఫర్ క్యాష్, నగదుకి సరుకు అమ్మకాలు జరిపినందుకు. ఏమి రాయాలో తెలియకపోతే సింపుల్గా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయచ్చు. మాకు నెరేషన్ ఏమి రాయాలో తెలియడం లేదు సార్ అంటే కృష్ణకు నగదుకు అమ్మిన సరుకు అని చెప్పి సింపుల్గా రాసేయచ్చు. అలాగనే 5వ తేదీన పాత ఫర్నిచర్ అమ్మకాలు 3,000 అన్నాడు. పాత ఫర్నిచర్ అమ్మకాలు 3,000. 3వ తేదీన 3rd పాత ఫర్నిచర్ అమ్మేస్తున్నాం, నగదు వస్తుంది. నగదు అనేది వస్తుంది, ఫర్నిచర్ అనేది సంస్థ నుంచి పోతుంది. 2 ఆస్తులే, 2 రియల్ అకౌంట్. సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలా, పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో నగదు ఖాతా డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్, టు ఫర్నిచర్ ఖాతా. నరేషన్ వచ్చేసి బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్ అవుట్ ఫర్ క్యాష్. ప్రతిదానికి బీయింగ్ అనేది మనం రాయాలి. బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్ అవుట్ ఫర్ క్యాష్. అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చినాడు కాబట్టి పాత ఫర్నిచర్ అమ్మితే వచ్చింది 3,000 కాబట్టి 3,000 రూపాయలు వేస్తాం. తర్వాత ఇప్పుడు 3,000 రూపాయలు మనం ఇక్కడ చూపించాలి. క్యాష్ అకౌంట్ డెటార్ 3,000, టు ఫర్నిచర్ ఖాతా 3,000 రూపాయలు. అంటే పాత ఫర్నిచర్ అమ్మినందువల్ల నగదు వస్తుంది, నగదు ఖాతా డెటార్ టు ఫర్నిచర్ ఖాతా. సంస్థ నుంచి ఫర్నిచర్ పోతుంది కాబట్టి ఫర్నిచర్ ఖాతా 3,000. అలాగనే చెక్కు ద్వారా ఇక్కడ చెక్కు ద్వారా యంత్రం కొనుగోలు 6వ తేదీన చెక్కు ద్వారా యంత్రం కొనుగోలు 12,000 అన్నాడు. సో చెక్కు ద్వారా యంత్రం కొనుగోలు అన్నప్పుడు మనము యంత్రం కొన్నప్పుడు యంత్రం సమస్యలోకి వస్తుంది కాబట్టి 6వ తేదీ డేట్ కాలంలో 6 అనేసి యంత్రం కొంటున్నాం, యంత్రం అనే ఆస్తి వస్తుంది. యంత్రాన్ని మెషినరీ అకౌంట్ డెటార్ టు నగదు చెల్లిస్తే టు నగదు ఖాతాను రాస్తాం. చెక్కు ద్వారా అన్నాడు కాబట్టి బ్యాంక్ పేమెంట్ టు బ్యాంకు ఖాతా, టు బ్యాంక్ అకౌంట్.
బీయింగ్ ప్లాంట్ పర్చేజ్డ్ అండ్ పెయిడ్ బై చెక్ అని రాసేయచ్చు. అంటే చెక్కు ద్వారా యంత్రాన్ని కొనుగోలు చేసినందుకు అని చెప్పేసి బీయింగ్ రాసి బీయింగ్ ప్లాంట్ పర్చేజ్ బై చెక్ పేమెంట్ అంటే చెక్కు ద్వారా యంత్రాన్ని కొనుగోలు చేశాం. యంత్రం వస్తుంది, యంత్రము ఖాతా మిషనరీ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చినారో చూడండి. చెక్కు ద్వారా యంత్రం కొనుగోలు వచ్చేసి 12,000 రూపాయలు. సో 12,000 రూపాయలు మనము చూపించాలి. డెబిట్ 12,000 రూపాయలు, క్రెడిట్ 12,000 రూపాయలు. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షను రాము నుంచి వచ్చిన నగదు 1300 మరియు ఇచ్చిన డిస్కౌంట్ 100 రూపాయలు. రాము నుంచి రావాల్సిన బాకీ మొత్తము 1400 ఉంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ చదివితే 9వ తేదీన రాము నుంచి వచ్చిన నగదు 1300 మరియు ఇచ్చిన డిస్కౌంట్ 100 రూపాయలు. అంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము 1300 అండ్ డిస్కౌంట్ అలౌడ్ 100 రూపీస్. అంటే యాక్చువల్గా రాము నుంచి మనకు రావాల్సింది 1400. 1400కి 1300 వస్తూ ఉంది క్యాష్ 9వ తేదీన. 9వ తేదీన నగదు వస్తుంది. 9th నగదు వస్తూ ఉంది. క్యాష్ అకౌంట్ డెటార్ 1200 నగదు వస్తుంది. 100 రూపాయలు డిస్కౌంట్ అతనికి ఇస్తున్నాం. అంటే 1300 ఇవ్వాల్సి ఉంటే 1200 ఇవ్వమన్నాం, 1200 నగదు వచ్చింది. డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్, అతనికి ఇచ్చిన డిస్కౌంట్ ఖర్చు కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ ఖాతా డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 100 టు రాము నుంచి యాక్చువల్గా మనకి రావాల్సింది ఎంత అంటే 1300 రూపాయలు. 1300 రూపాయలు నగదు 1200 వచ్చింది. డిస్కౌంట్ అతనికి మనం తోసేసాము, ఖర్చు కింద రాస్తున్నాం. నగదు వచ్చింది కాబట్టి వచ్చేస్తని డెబిట్ చేసాం. డిస్కౌంట్ ఖర్చు కింద తోసేస్తున్నాం కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి. డిస్కౌంట్ ఖాతా డేటార్ టు రాము ఖాతా. రాము నుంచి యాక్చువల్గా రావాల్సింది 1300. ఇది కంబైన్డ్ ఎంట్రీ. చూడండి మరొకసారి. రాము నుంచి వచ్చిన నగదు 1300, అతనికి ఇచ్చిన డిస్కౌంట్ 100. 1400 రావాల్సి ఉంటే 1300 వచ్చింది. 1400 రావాల్సి ఉంటే 1300 క్యాష్ వచ్చింది, 100 రూపాయలు డిస్కౌంట్ అంటే 1400. రాము నుంచి రావాల్సిన 1400కు గాను, రాము నుంచి రావాల్సినటువంటి 1400కు గాను 1300 క్యాష్ వచ్చింది. నగదు ఖాతా డేటార్ 1300 వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. 100 రూపాయలు తోసేసాం. డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్, 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి డిస్కౌంట్ ఖాతా డేటార్ ఖర్చు కింద రాసాం. యాక్చువల్గా మొత్తం రాము నుంచి రావాల్సింది 1400 రూపాయలు. నరేషన్ వచ్చేసి బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ టు రాము, లేదా రాము నుంచి బాకీ పరిష్కారం క్రింద వచ్చిన నగదు అని చెప్పి బ్రాకెట్లో 1300 వచ్చిన నగదు మరి ఇచ్చిన డిస్కౌంట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అండ్ డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్ అని సింపుల్గా రాసేయచ్చు. ఏమి రాయాలో తెలియకపోతే క్వశ్చన్ పేపర్లో ఉండేది చక్కగా ఈ బ్రాకెట్లో రాసేయండి. అయితే క్లుప్తంగా ఉండాలి. నెరేషన్ మస్ట్ బి అబ్రిడ్జ్డ్ వన్, చాలా క్లుప్తంగా ఉండాలి. అంటే రాము నుంచి బాకీ పరిష్కారంగా వచ్చిన నగదు డిస్కౌంట్ ఇచ్చినందుకు అని సింపుల్గా రాసేయచ్చు. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నరేష్ నుంచి సరుకు కొనుగోలు 6000 10వ తేదీన నరేష్ నుంచి సరుకు కొనుగోలు 6000. నరేష్ నుంచి సరుకు కొనుగోలు 6000. 10వ తేదీన 6000 రూపాయలు సరుకుని నరేష్ నుంచి కొన్నాం.
కొన్నామంటే ఇక్కడ నగదు కొన్నామా అరువు కొన్నామా అంటే పేరు చెప్పాడు, నరేష్ నుంచి సరుకు కొనుగోలు. నరేష్ నుంచి నగదు కొనుగోలు కాదు. ట్రాన్సాక్షన్ కానీ మీరు బాగా చక్కగా చదివి అది నగదు వ్యవహారమా అరువు వ్యవహారమా చూసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నరేష్ నుంచి సరుకు కొనుగోలు అన్నాడు. అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ నరేష్, నాట్ ఫర్ క్యాష్. నగదు కొన్నట్టు చెప్పలా, పేరు ఇచ్చినాడు కాబట్టి నరేష్ నుంచి సరుకు కొనుగోలు అన్నాడు. నరేష్ నుంచి నగదుకు సరుకు కొనుగోలు అని చెప్పలా. మరి నగదు ప్రసక్తి లేదు, వ్యక్తి పేరు ఇచ్చినాడు కాబట్టి అరువు కొనుగోలు, క్రెడిట్ పర్చేజెస్. అంటే 10వ తేదీన నరేష్ నుంచి సరుకు 6,000 కొన్నాడు. సో సరుకు వస్తుంది, వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలా. అయితే సరుకు ప్లేస్లో కొంటే కొనుగోళ్ళు, అమ్మితే అమ్మకాలని రాయాలా. ఇప్పుడు కొంటున్నాం కాబట్టి కొనుగోళ్ల ఖాతా పర్చేజెస్ అకౌంట్ డేటార్, పర్చేజెస్ అకౌంట్ డేటార్ 9,000, అమౌంట్ ఎంత ఉంటే అంత. టు నరేష్ ఖాతా, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ది గివర్, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. నరేష్ నుంచి సరుకు కొనుగోలు, అమౌంట్ 9,000 కాదు, ఒకసారి చెక్ చేసుకుందాం. నరేష్ నుంచి సరుకు కొనుగోలు 6,000. సో 6,000 రూపాయలు మనము చూపించాలి. 6,000 రూపాయలు నరేష్ నుంచి సరుకు కొనుగోలు 6,000 రూపాయలు కొన్నాం కాబట్టి సమస్యలో ఒక సరుకు వస్తుంది, వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. ఎవరు ఇస్తున్నారు? నరేష్ ఇస్తున్నాడు. ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. డెబిట్ అంటే ఇక్కడ సరుకు అనేది వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. ఆ లెక్కనైనా కూడా సరుకు అని డెబిట్ చేయొచ్చు. అయితే సరుకు బదులు కొనుగోలు రాయమంటున్నాం. కొన్నప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో పర్చేజెస్ అని రాసేటప్పుడు ఇది ఖర్చు కింద రాస్తున్నాం. పర్చేజెస్ అకౌంట్ డేటార్. హూ గివ్స్, ఆ సరుకు ఎవరు ఇస్తున్నారంటే నరేష్ గివ్స్ ది గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. కాబట్టి టు నరేష్ ఖాతా, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేసాం. 10వ తేదీన 6,000 డెబిట్, 6,000 క్రెడిట్. ఇలాగనే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటే 6 అయిపోయినాయి ట్రాన్సాక్షన్స్. 7వ ట్రాన్సాక్షన్, నరేష్కు సరుకు వాపసులు 600. ఇంతకుముందు నరేష్ నుంచి సరుకు కొన్నది 6,000. 6,000 కొని 12వ తేదీన 600 రూపాయల సరుకు వాపస్ చేస్తున్నాం. అంటే కొనుగోలు వాపసులు. నరేష్కి 600 రూపాయల సరుకు 12వ తేదీన వాపస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 12వ తేదీన 12th April 12th కొన్న సరుకుని వాపస్ చేస్తున్నాం. ఎవరు పుచ్చుకుంటున్నారు? నరేష్ నుంచి కొన్నాం, నరేష్కి వాపస్ చేస్తున్నాం. హూ రిసీవ్స్ అంటే నరేష్. సో నరేష్ అకౌంట్ డేటార్, నరేష్ అకౌంట్ డేటార్ 600 సరుకు, 600 రూపాయల సరుకు వాపస్ చేస్తున్నాం నరేష్కి. హూ రిసీవ్స్ అంటే నరేష్. నరేష్ ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి నరేష్ ఖాతా డేటార్. ఈ వాపసులు ఎందుకు చేస్తున్నాం? కొని నచ్చకపోతే వాపస్ చేస్తున్నాం, అంటే కొనుగోలు వాపసులు. కొనుగోళ్ళు ఇంతకుముందు డెబిట్ అయ్యండి. కొనుగోళ్ళు ఇంతకుముందు కొనుగోళ్ళు పర్చేజెస్ డెబిట్ అయ్యండి. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అవుతాయి. సో టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, కొనుగోలు వాపసుల ఖాతా. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, కొనుగోలు వాపసుల ఖాతా 600. నరేష్కి 600 రూపాయలు కొన్న సరుకు వాపస్ చేస్తున్నాం. సరుకు పోతుంది. ఎవరు పుచ్చుకుంటున్నారంటే నరేష్ పుచ్చుకుంటున్నాడు కాబట్టి నరేష్ ఖాతా డేటార్ 600. అవి ఏం వాపసులు అంటే కొనుగోలు వాపసులు. కొనుగోళ్ళు ఇంతకుముందు డెబిట్ అయ్యండి, కొనుగోలు వాపసులు క్రెడిట్ అవుతాయి. టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్, కొనుగోలు వాపసుల ఖాతా అని రాస్తాం. బీయింగ్ గూడ్స్, ఇక్కడ నరేషన్ రాస్తాం. బీయింగ్ గూడ్స్ రిటర్న్ టు నరేష్ అని బ్రాకెట్లో పెడతాం. అంటే నరేష్కి కొన్న సరుకు వాపస్ చేసినందుకు డేట్ వేసి ఎంట్రీ రాసి
డెబిట్ కాలంలో 600, క్రెడిట్ కాలంలో 600. అలాగే నెక్స్ట్ ఎంట్రీ చూడండి. నరేష్ బాకీ పరిష్కారమై చెల్లించిన నగదు 5300. 15వ తేదీన, ఏప్రిల్ 15వ తేదీన నరేష్ బాకీ పరిష్కారమై చెల్లించిన నగదు 5300. యాక్చువల్గా నరేష్కి ఎంత చెల్లించాలా? 6000 కొన్నాం, 600 సరుకు రిటర్న్ చేశాం, అంటే 5400 చెల్లించాలా. బాగా గమనించండి, నరేష్ నుంచి కొన్నదేమో 6000, నరేష్ నుంచి కొన్నది 6000 రూపాయలు సరుకు కొన్నాం, అందులో 600 రూపాయలు రిటర్న్ చేశాం, అంటే 6000లో 600 పోతే ఇంకా 5400 రూపాయలు నరేష్కి మనం బాకీ ఉన్నాం. కానీ 15వ తేదీన నరేష్కి బాకీ పరిష్కారమై చెల్లించిన నగదు 5300, అంటే 5400కి 5300 చెల్లిస్తున్నాం. 100 రూపాయలు డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్, నరేష్ నుంచి వచ్చిన డిస్కౌంట్ 100 అవుతుంది. సో నగదు 5300 వస్తుంది. నగదు 5300 నరేష్కి చెల్లిస్తున్నాము, 100 రూపాయలు మనకి డిస్కౌంట్ వచ్చింది. ఎన్నో తేదీన? 15వ తేదీన. 15వ తేదీన చూడండి. ఈ యొక్క నరేష్ బాకీ ఎప్పుడైతే సెటిల్మెంట్ చేస్తున్నామో మన నుంచి డబ్బు పుచ్చుకునేది నరేష్. సో నరేష్ అకౌంట్ డెటార్, నరేష్ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంత వేయాలో చూడండి. యాక్చువల్గా నరేష్కి మనము ఎంత బాకీ ఉన్నాం? 6000 బాకీ ఉన్నాం, దానిలో 600 రూపాయలు రిటర్న్ చేశాం, ఇకపోతే 5400 బాకీ ఉన్నాం, 5300 చెల్లిస్తున్నాం. సో ఇప్పుడు 5400 బాకీకి గాను, మొత్తం నరేష్కి చెల్లించాల్సింది 5400 రూపాయలు బాకీకి గాను ఎంత క్యాష్ మనం ఇస్తున్నాము? టు క్యాష్ అకౌంట్ మన నుంచి నగదు ఎంత పోతుందంటే, మన నుంచి నగదు 5300 పోతుంది 5400కి. డిస్కౌంట్ 100 రూపాయలు అతను ఇచ్చాడు, డిస్కౌంట్ అలౌడ్ బై నరేష్, నరేష్ నుంచి వచ్చిన డిస్కౌంట్ ఆదాయం కాబట్టి ఆదాయాన్ని క్రెడిట్ చేయాలా. టు డిస్కౌంట్, ఇది కంబైన్డ్ ఎంట్రీ, టు డిస్కౌంట్ అకౌంట్ 100 రూపాయలు. దీన్ని బాగా గమనించినట్లయితే యాక్చువల్గా 6000 రూపాయలు బాకీ ఉంటే 600 రూపాయలు సరుకు వాపస్ చేశాం కాబట్టి ఇక 5400 చెల్లించాలి అతనికి. 5400 చెల్లించాల్సి ఉంటే అతనికి నగదు కింద మనం 5300 చెల్లిస్తున్నాం, అంటే సమస్య నుంచి పోయే ఆస్తి 5300. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే క్యాష్ గోస్ అవుట్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఫర్ 5300 రూపీస్ అండ్ దిస్ 100 రూపీస్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్. అంటే 5400 రూపాయల బాకీకి 5300 రూపాయలు నగదు చెల్లిస్తున్నాం, పోయే ఆస్తిని క్రెడిట్ చేశాం టు నగదు ఖాతా, టు క్యాష్ అకౌంట్. 100 రూపాయల డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఆదాయం కింద టు డిస్కౌంట్ ఖాతా. ఇది కంబైన్డ్ ఎంట్రీ. ఇక్కడ బీయింగ్ అకౌంట్ సెటిల్డ్ టు నరేష్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ బై హిమ్ అని రాస్తే చాలు నరేషన్. అదే మనం తెలుగులో రాసే పని అయితే నరేష్ ఖాతా పరిష్కారం చేసి 100 రూపాయల డిస్కౌంట్ పొందినందుకు, అంటే 5400కి 5300 చెల్లిస్తున్నాం, 100 రూపాయల డిస్కౌంట్ మనకి వచ్చింది. అలాగనే లాస్ట్ బట్ వన్, చెల్లించిన జీతాలు 17వ తేదీన 3500. 17వ తేదీన చెల్లించిన జీతాలు ఏప్రిల్ 17వ తేదీ జీతాలు చెల్లించామంటే జీతాలు అనేది ఎక్స్పెన్స్, ఖర్చులను డెబిట్ చేయాలి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో శాలరీస్ అకౌంట్ డెటార్, శాలరీస్ చెల్లిస్తే నగదు వెళ్ళిపోతుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్, టు నగదు ఖాతా, శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ శాలరీస్ పెయిడ్ టు ది స్టాఫ్, సిబ్బందికి జీతాలు చెల్లించినందుకని చెప్పేసి నరేషన్ రాస్తాము.
నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ గమనించినట్లయితే లాస్ట్ ఎంట్రీ ఏముందో చూడండి. వచ్చిన కమిషన్ 900 21వ తేదీన, కమిషన్ రిసీవ్డ్ 900. ఇది 3500 జీతాలు చెల్లింపు. తర్వాత 21వ తేదీ 21st కమిషన్ రిసీవ్డ్ అన్నాడు. వచ్చిన కమిషన్ ఎలా వస్తుంది? నగదు రూపంలో వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్. 900 కమిషన్ రిసీవ్డ్ అన్నాడు. 900 కమిషను ఏ రూపంలో వచ్చింది? క్యాష్ రూపంలో వచ్చింది కాబట్టి వచ్చే ఆస్తిని డెబిట్ చేశాం. ఏంటి ఆ నగదు అంటే కమిషన్ ఆదాయం కాబట్టి ఆదాయాన్ని క్రెడిట్ చేశాం. క్యాష్ అనేది వచ్చింది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం వచ్చే ఆస్తిని డెబిట్ చేశాం. క్యాష్ అకౌంట్ డేటా. ఏమిటి ఆ క్యాష్ అంటే? దట్ క్యాష్ రిసీవ్ టువర్డ్స్ కమిషన్ తాలూకు వచ్చిన నగదు. సో టు కమిషన్ అకౌంట్ 900. ఈ విధంగా బీయింగ్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ వచ్చినందుకు. ఈ విధంగా ప్రతి వ్యవహారానికి మనము తేదీలు వేసి వివరాల్లో ఎంట్రీ రాసి ఆవర్జాపుడు సంఖ్యలో మనం పేజీ నెంబర్లు వేయవలసిన అవసరం లేదు. డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు వేస్తూ క్వశ్చన్ పేపర్లో అడిగిన 10 లేదా 12 ట్రాన్సాక్షన్స్కి ఎంట్రీస్ ఈ విధంగా రాయడం అనేది మీరు చక్కగా ప్రతి స్లైడ్ని గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.